హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు కార్తీక దీపం సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్ వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్తుంది. వాళ్ళ ఇంటికెళ్ళేసి వచ్చేసి తనని అడుగుతుంది, "నాన్న, నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి. నువ్వు అప్పుగా ఇస్తావా, ఇంకేమైనా చేస్తావా నాకు తెలీదు. కానీ ఒక్కసారికి మాత్రం నా మాట విను. దయచేసి నా మనవరాలు కోసము నువ్వు ఈ సహాయం చెయ్యి" అని చెప్పి తను అర్థిస్తుందండి వాళ్ళ నాన్నగారిని అయితే. తనైతే ఒక్క మాట కూడా లెక్క చేయడండి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నా ఇంటికి రాకని చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు వస్తున్నావు ఇలా మాటి మాటికి? నన్ను ఎందుకు ఇట్లా వేధిస్తున్నావు? నువ్వు ఫస్ట్ బయటికి పో అని చెప్పి వాళ్ళ నాన్న అయితే చెప్తూ ఉంటాడండి. ఆ మాటకి చెప్తూ ఉంటాడు, నాకు 50 లక్షలు కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు నాన్న. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇవ్వకుంటే నేను వెళ్ళేదే లేదు. ఈరోజు నేను ఖచ్చితంగా వచ్చాను. నా మనవరాలి ప్రాణం నాకు అవసరం. తప్పకుండా మీరు సహాయం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుందండి. ఈ సీన్ అయితే చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మీరు చూసేటప్పుడు. అలాగే సుమిత్ర అంటే జోష్న వాళ్ళ అమ్మ వచ్చేసి సుమిత్ర వచ్చేసి కార్తీక్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కార్తీక్ అమ్మ ఇక్కడికి వచ్చింది, నాన్నతోటి ఎన్నో మాటలు పడుతుంది, ఇది అవసరమ్మా, నువ్వు ఒకసారి రా ఇక్కడికే అని చెప్పి తనైతే చెప్తూ ఉంటుందండి. ఆ మాటకి కార్తీక్ అయితే చాలా షాక్లో ఉంటాడు. అమ్మ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తాత దగ్గరికి పోకని నేను అన్నిసార్లు చెప్పిన, అయినా ఎందుకు వెళ్ళింది బుద్ధి లేకుండా అని చెప్పి కార్తీక్ అయితే ఉరుకుతాడు అండి. వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికే తను ముక్కుతూ ఉంటుంది, నాన్న ఈ ఒక్క సహాయం చేయి, నేను అబద్ధాలు ఆడట్లేదు నాన్న, చాలా అవసరంతో నేను నీ దగ్గరకు వచ్చిన, నీకు విషయం కూడా చెప్తున్నా, శౌర్య పరిస్థితి బాగలేదు, తను చావు బతుకుల మధ్య ఉన్నది, మాకిప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా డబ్బు సహాయం అయితే చెయ్యరు నాన్న, అర్థం చేసుకో అని వేడుకుంటూ ఉంటుందండి. ఆ మాటకి కార్తీక్ బయట నుంచి ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయ్యి చూస్తూ ఉంటాడు. ఆ మాటకైతే తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు మా నాన్న మళ్ళీ ఇంతగానం ఎందుకు తిట్లు తినాల్సి వస్తుంది మా తాతతోటి, మా అమ్మ వచ్చేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ బయటికి రా, ఇతని గురించి తెలిసిందే కదా, మనకి ఎప్పుడైనా సహాయం చేశాడా, అర్జెంట్ ఉంది అని చెప్పినా అబద్ధాలు చెప్తున్నామని చెప్పి అనే రకం. ఈయనతోట నువ్వు బతిమిలాడేది, ఈయన దగ్గర నన్ను చెప్పేది అంటే జోష్న వచ్చేసి అంటూ ఉంటుంది, తాత నువ్వు వీళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వీళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధమే, శౌర్యకి ఏమీ కాలేదు, దీప కావాలనే రెస్టారెంట్ కోసం వీళ్ళని పంపించింది ఎరగా, వీళ్ళు ఏడ్చి మీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ తోటి ఇక్కడికి వచ్చారని చెప్పి జోష్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటకైతే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసి కార్తీక్ అంటూ ఉంటాడు, నువ్వు అమౌంట్ ఇస్తావా ఇయ్యవా అనేది మాకు సంబంధం లేదు, కానీ నువ్వు ఇన్ని మాటలు మాత్రం మాట్లాడకు, మేము చెప్పేది నిజం, నా బిడ్డ హాస్పిటల్లో ఉంది, నేను ఎన్నో రకాలుగా డబ్బుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ కూడా కరెక్ట్ టైంలో అందట్లేదు, మా అమ్మ తెలియక నీ దగ్గరకు వచ్చింది, నువ్వేమైనా సహాయం చేస్తావేమో అని చెప్పి తాతతోటైతే చెప్తూ ఉంటాడండి. ఆ మాటకి కొంచెం కరిగినట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత అంటాడు, వీళ్ళ మాటలతోటి వీళ్ళన్నీ ఉట్టి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి జోష్న అయితే మాట్లాడేసరికి, ఆయన పారిజాతం మాట్లాడేసరికి తను మళ్ళీ మొదటికి వస్తాడు. మొదటికి వచ్చి లాస్ట్కి బిడ్డ అంతగానం ఏడుస్తుంటే ఒక మాట అయితే అంటాడు శివనారాయణ, నేను డబ్బులు ఇస్తాను, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్ అయితే షాక్లో ఉంటాడు, ఎందుకు ఈయనే డబ్బులు ఇస్తా అంటుండు అని చెప్పేసి, ఇన్ని మాటలు అన్నాడు కదా అని. ఆఖరికి తను ఒక మెలిక పెడతాడండి, ఈ డబ్బులు కావాలంటే దీప రావాలి, ఇంతసేపు శౌర్య హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల మధ్యలో ఉంది అని అన్నారు కదా, దీపక్ ఎందుకు లేదు, దీప ప్రతిదానికి నీ వెనకాల తిరుగుతూ ఉంటుంది కదా, దీపనే వచ్చి అడుగుమను, 50 లక్షలు కాకుండా 1,00,00,000 రూపాయలు ఇస్తాను, రమ్మను, దీప ఎక్కడున్నదో, దీపక్ తెలియదా బిడ్డ పరిస్థితి ఇలా ఉన్నదని శివనారాయణ అయితే కార్తీక్ తోటి వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతూ ఉంటాడండి. ఆ మాటకైతే అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి షాక్ అవుతారు. ఈలోపు కార్తీక్ వచ్చేసి, నువ్వు నడువు అమ్మ ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళానంటే, ఆగు కార్తీక్ నువ్వు చెప్పేది నువ్వు, మనకి ఎక్కడ డబ్బులు పుట్టవు, ఇప్పుడు నాన్నగారు మాత్రమే మనకు సహాయం చేయాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చినాను, ఒక్క మాట కూడా మాట్లాడకని చెప్పి కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుందండి.
అయితే శివనారాయణ అంటూ ఉంటాడు, దీపం బిలువు అర్జెంటుగా 50 లక్షలు ఇస్తా అని అంటే దీప రాదు అని చెప్పి కార్తీక్ అంటాడు. ఎందుకు రాదు అంటే మీరు చెప్పేటి అబద్ధాలా అని చెప్పి శివనారాయణ అంటాడండి. ఆ మాటకి జ్యోత్స్న మళ్ళీ అందుకుంటుంది, పారిజాతం మళ్ళీ అందుకుంటుంది, వీళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలే, దీపక్ తెలియకుండా ఎలా ఉంటుంది, బిడ్డ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి కావాలనే వీళ్ళు ఇలా డబ్బుల కోసం ఇంత దూరం వచ్చిల్లు తాత, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా కరగద్దు అని చెప్పి చెప్తూ ఉంటుందండి. ఆ మాటకి కార్తీక్ వచ్చేసి గట్టిగా అరుస్తూ, జ్యోత్స్న నువ్వు నోరు మూసుకో అని చెప్పి మాట్లాడతాడు. వాళ్ళ తాతతో వచ్చేసి, దీపకి శౌర్య ఇలా ఉందని తెలియదు, మేము తెలియనియలేదు, ఎందుకంటే తన పరిస్థితి మాకు తెలుసు, శౌర్య అంటే దీపక్కి ఎంత ఇష్టమో కూడా మాకు తెలుసు, కావాలనే మేము ఈ విషయం చెప్పలేదు, ప్రజెంట్ శౌర్య ఎక్కడుంది అనేది తెలుసు మాకు, దయచేసి మీరు ఎలాంటి మాటలు మాట్లాడకండి, మీరు డబ్బులు ఇవ్వకున్నా కూడా పర్వాలేదు, కానీ ఇలాంటి మాటలతో మమ్మల్ని చిత్రవద చేయొద్దు, అమ్మ నువ్వు ఇప్పటికైనా వస్తావా రావా అని అంటే జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటుంది, దీపక్ ఈ విషయం తెలియదా, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా, దీపక్ తెలియకుండా ఎలా ఉంటుంది, శౌర్యని హాస్పిటల్కి ఎలా తీసుకుని వెళ్ళి ఉంటారు, వీళ్ళ సంగతి నేను చూస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వీళ్ళైతే వెళ్ళిపోతారండి. ఈలోపు కార్తీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వచ్చేసి శివనారాయణ గారిని అంటూ ఉంటుంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పి. ఆ మాటతో అయితే ఒక్కసారి ఉలిక్కి పడతాడు శివనారాయణ. నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని అందరు షాక్ అవుతారు. ఇక ఆ మాటకైతే కార్తీక్ వాళ్ళ అమ్మ, నాన్న నేను అనుకోకుండా అన్నాను, నువ్వు ఇంత ఏడిపిస్తున్నావు, ఒక బిడ్డ ప్రాణము ఆపదలో ఉంది అని అంటే, అయినా కూడా నువ్వు అర్థం చేసుకుంటలేవు అనే బాధలో నేను నాన్న నన్ను క్షమించు అంటే శివనారాయణ అంటాడు, నేను ఒక బిడ్డను కన్నాను, కానీ ఆ బిడ్డ మాత్రం నా చావును కోరుకుంటుంది అని చెప్పి శివనారాయణ అయితే కార్తీక్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. ఈ మాటే పట్టుకొని జ్యోత్స్న అసలు దీపక్ తెలుసా తెలియదా ఈ న్యూస్ అని చెప్పేసి దీప దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దీప చపాతీ చేస్తూ ఉంటుంది. అవును దీప, ఇంట్లో ఎవరు కనిపిస్తలేరు, అందరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుందండి. నీకెందుకు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి దీప అడుగుతుంది. జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, బావ కనిపిస్తలేడు, అత్త కనిపిస్తలేదు అంటే వాళ్ళు బయటికి వెళ్ళారు ఏదో పని పైన అని చెప్పి చెప్తూ ఉంటుంది. బయటికి వెళ్ళారా, అయితే నీకు విషయం తెలియదా అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఏ విషయం, నువ్వు ఫస్ట్ చెప్పు, లేకపోతే నా చేతిలో చెంపదెబ్బలు తిన్నావంటే మళ్ళీ బయటికి కూడా కదలలేవు అని చెప్పి దీప అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటకి జ్యోత్స్న లోపల తిట్టుకుంటూ ఉంటుంది, దీని సంగతి ఇప్పుడు చెప్తా శౌర్య గురించి, దీని గుండె పగిలిపోతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే దీపాన్ని అడుగుతూ ఉంటుంది, అసలు విషయం నీకు తెలియదా, బావ ఎక్కడికి వెళ్ళిండు, అత్త ఎక్కడికి వెళ్ళిందని, బయటికి వెళ్ళిందని చెప్పినా కదా అని దీప అంటూ ఉంటుంది. ఆ మాటకి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికో వెళ్ళలేదు, మా ఇంటికే వచ్చిళ్ళు అని అంటే దీప ఒక్కసారిగా షాక్ అవుతుందండి. మీ ఇంటికి ఎందుకు వచ్చిళ్ళు అని చెప్పి జ్యోత్స్నని అడుగుతుంది. అయ్యో బావ నీతో నీ విషయం చెప్పలేదు, అత్త వాళ్ళకు కూడా తెలుసు, అవును నువ్వు ఎవరికేమైనా ఏం కావు కానీ నీ బిడ్డకి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు కదా అంటే, శౌర్య గురించి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు జ్యోత్స్న అని అంటే, శౌర్య ఎక్కడుంది అంటే కార్తీక్ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచారు అని చెప్పి మాట్లాడతారు. అవునా, నిజమా అని అడుగుతుంది జ్యోత్స్న. అవును అని చెప్పి దీప చెప్తుంది. అయ్యో నీకు అబద్ధం చెప్పారు దీప, శౌర్య హాస్పిటల్లో ఉంది అని అనగానే దీప వచ్చేసి ఒక్కసారిగా షాక్ అవుతుందండి. తను అంటూ ఉంటుంది, పిచ్చి మాటలు మాట్లాడకు జ్యోత్స్న, శౌర్య కార్తీక్ బాబు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి జ్యోత్స్న అయితే మరింత రెచ్చిపోతుంది. శౌర్యకి అసలు ఏమైంది తెలుసుకున్నావా, కార్తీక్ బాబు ఎందుకు తీసుకెళ్తలేడు శౌర్య దగ్గరికి, నిన్ను అసలు ఏం జరిగిందని నీకు ఒక్కరు కూడా నిజం చెప్పలేదా అని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటకైతే తన షాక్ల మీద షాక్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే క్లియర్గా చెప్పేస్తుంది, శౌర్య చావు బతుకుల మధ్య ఉంది, తను ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయండి బతకదు, కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పారట. ఈ విషయం కోసం మా తాతని డబ్బులు అడగడానికి అందరు కలిసి మా ఇంటికి వచ్చిళ్ళు. అది దీపక్కి తెలియదు నిజం, మేము దాచిపెట్టినామనే నిజం, అది నిజమా లేదా తెలుసుకుందామని నేను మీ ఇంటికి వచ్చిన అని చెప్పుడుతోటే దీప అయితే ఒక్కసారిగా కుప్ప
కుప్పకూలిపోతుందండి. ఆ సంఘటన అయితే మనసుల్ని మెలిపెట్టే విధంగా ఉంటుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం అంత చిన్నది కాదు. అసలు ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది జోష్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక దీని సంగతి నేను చూసుకుంటాను, శౌర్య విషయం చెప్పేసా అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతుందండి. అండ్ ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. కానీ లాస్ట్లో వచ్చేసి దీప ఏడుస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరి మనసు మాత్రం కరిగిపోతుందండి. అంతలా ఏడుస్తుంది. అసలు నాకు ఎందుకు అబద్ధం చెప్పారు కార్తీక్ బాబు, ఆ రెస్టారెంట్ కోసం డబ్బుల కోసం తిరుగుతున్నానని చెప్పి అంతగానం చెప్పారు. అత్తతో మాట్లాడేటప్పుడు కూడా అడిగాను, అందరు కలిసి ఇక్కడ ఎందుకున్నారని చెప్పి. అప్పుడు కూడా మీరు ఏదో విషయం మాట్లాడుకున్నారు, కానీ నా దగ్గర నా బిడ్డ గురించి మీరు అబద్ధం చెప్తారా, మీరు నా బిడ్డ కోసం ఇంతలా చేస్తున్నారా అని చెప్పి కుప్పకూలిపోతుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ క్లోజ్ అవుతుందండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. కానీ ఎవరైతే ఈ సీరియల్ కోసం అయితే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేస్తేనే ఈ సీరియల్ అనేది ముందుకెళ్తుంది. యూట్యూబ్ అనేది ఆల్గారిథం చూసేసుకొని వేరే వాళ్ళకు కూడా పంపిస్తుందండి.